ఇంటెలిజెంట్ ఏజెంట్స్లో నెక్స్ట్ టాపిక్ థర్డ్ వన్ గోల్ బేస్డ్ ఏజెంట్. అయితే ఇది మోడల్ బేస్డ్కి అడ్వాన్స్ వర్షన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్ ఏజెంట్. డిజైరబుల్ సిచ్యువేషన్ గోల్. డిజైరబుల్ సిచ్యువేషన్ అంటే దీని యొక్క పని ఏంటంటే మన క్వశ్చన్లోనే ఉంది గోల్ బేస్డ్. గోల్ మీదనే దీని యొక్క యాక్షన్స్ అనేది అచీవ్ చేయడానికి దీని యొక్క యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంటాయి అన్నమాట. సర్చింగ్ అండ్ ప్లానింగ్. ఇప్పుడు ఒక గోల్ రీచ్ అవ్వాలంటే దానికి కావాల్సిన ప్లానింగ్ ఉండాలి, సర్చింగ్ అనేది ఉండాలి. హెల్ప్ ఆఫ్ హిస్టరీ వర్క్స్ ఆన్ కరెంట్ సిచ్యువేషన్. దానికి ప్రీవియస్ నాలెడ్జ్ని హెల్ప్ తీసుకొని కరెంట్ సిచ్యువేషన్ మీద వర్క్ చేస్తుంది. దీని డయాగ్రామ్ చూద్దాం, అర్థమవుతుంది. గోల్ బేస్డ్ ఏజెంట్. గోల్ బేస్డ్ ఏజెంట్లో సేమ్ ఎన్విరాన్మెంట్ నుంచి పర్సీవ్ చేసుకుంటుంది సెన్సార్స్. వాట్ ఈస్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. కరెంట్ స్టేట్ ఏంటి, ఎన్విరాన్మెంట్ అని చూస్తుంది. దాన్ని ప్రీవియస్ స్టేట్ తోటి కంపేర్ చేస్తున్నాము, అంటే ఈ యాక్షన్ అంతకుముందు వచ్చిందా లేదా అని. హౌ ద వరల్డ్ ఈస్ డెవలపింగ్. వరల్డ్ ఎలా డెవలప్ అవుతుందో కరెంట్ స్టేట్ తోటి. అట్లనే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మై యాక్షన్. కరెంట్ స్టేట్ మీద యాక్షన్ తీసుకుంటే ఎట్లా అవుతుందో అని చెక్ చేస్తుంది. ఫస్ట్ ఈ రెండు చూసుకుందాం, మనం గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ స్టేట్తో కంపేర్ చేసుకున్నాం. హౌ ద వరల్డ్ ఈస్ డెవలపింగ్. వరల్డ్ డెవలప్ అవుతుందో కరెంట్ స్టేట్ ఏంటో ఫస్ట్ చెక్ చేసింది. నెక్స్ట్ దీనికి రండి. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మై యాక్షన్. ఈ యాక్షన్కి కరెంట్ స్టేట్ మీద పర్ఫామ్ చేస్తే వాట్ విల్ బి ద స్టేట్ ఇఫ్ సమ్ యాక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ చెక్ చేస్తుంది. దీన్ని కంపేర్ చేసి చెక్ చేస్తుంది. హౌ ద వరల్డ్ ఈస్ డెవలపింగ్. నెక్స్ట్ ఇట్లా పర్ఫామ్ చేసినాం కదా, వరల్డ్ ఎలా డెవలప్ అవుతుంది యాక్షన్ పర్ఫామ్ చేస్తుందని చెక్ చేసింది. నెక్స్ట్ ఏమవుతుంది, గోల్. సింపుల్ రిఫ్లెక్స్, మోడల్ బేస్డ్ రిఫ్లెక్స్లో కండిషన్ యాక్షన్ రూల్ చేసిన అయ్యింది కదా. ఏమో గోల్ బేస్డ్ అనమాట. అంటే ఏ యాక్షన్ తీసుకున్నా దీని గోల్ రీచ్ అవ్వడానికి మాత్రమే ఇది యాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. వాట్ యాక్షన్ షుడ్ బి టేకెన్. ఇప్పుడు ఇంత కంపేర్ చేసుకున్నాక ఏం యాక్షన్ అయితే తీసుకోవాలో గోల్ రీచ్ అవ్వడానికి ఆ యాక్షన్స్ని యాక్యురేటర్స్ ద్వారా ఎన్విరాన్మెంట్ మీద యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఇదే గోల్ బేస్డ్ ఏజెంట్. ఈ డయాగ్రామ్స్ మంచిగా గుర్తుపెట్టుకోండి అన్నిటికీ, అన్ని ఏజెంట్స్కి. నెక్స్ట్ దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఏమున్నాయి లిమిటేషన్స్. వన్స్ గోల్ ఈస్ ఫిక్స్డ్, ఆల్ ద యాక్షన్స్ ఆర్ టేకెన్ టు fulfill it because of this agent loses current state, so it's not flexible. సెల్ఫ్ డ్రైవింగ్ కారే తీసుకుందాం. దాని యొక్క గోల్ రీచ్ అవ్వడానికి 2-3 దారులు ఉన్నాయి. కానీ స్ట్రైట్గా ఏదన్నా కనిపిస్తుంది గోల్ రీచ్ అయ్యేటట్టు ఇది మనం పెట్టినామే అనుకో, ముందర ఏమున్నా ట్రాఫిక్ ఉన్నా లేదా ఏమన్నా స్ట్రగుల్స్ వచ్చినా ఏమన్నా అప్ అండ్ డౌన్స్ ఉన్నా అవి ఏం పట్టించుకోదు. ఈ దారి పెట్టినాం కాబట్టి గోల్ రీచ్ అవ్వాలి, దీనికి ఏ యాక్షన్స్ అన్నా తీసుకోవాలి అంతే, అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. కానీ ఏది మంచిగా ఉందో, ఏది తొందరగా వెళ్తామో, ఏది ఫ్లెక్సిబుల్లో అదేం చూసుకోదు అనమాట. జస్ట్ గోల్ రీచ్ అవ్వాలి, అది మాత్రమే దీని పని. సో ఇట్ ఈస్ నాట్ ఫ్లెక్సిబుల్. గోల్ బేస్డ్ అయిపోయింది. ఫోర్త్ వన్ వచ్చేసి యూటిలిటీ బేస్డ్ ఏజెంట్. యూటిలిటీ బేస్డ్ ఏజెంట్ అంటే ఏంటి, ఇందాకేమో గోల్ బేస్డ్ ఏజెంట్ కదా, అది గోల్ మీద డిపెండ్ అయ్యి దాని యాక్షన్స్ని పర్ఫామ్ చేసుకుంది. ఇది యూటిలిటీ మీద డిపెండ్ అయ్యి దీని యాక్షన్స్ని తీసుకుంటుంది. ఇట్స్ మెయిన్లీ ఫోకస్ ఆన్ యూటిలిటీ రాదర్ దెన్ గోల్ స్టేట్. ఓకే, ఇది ఇప్పుడు చెప్పుకున్నాం. ఇట్ డీల్స్ విత్ హ్యాపీ అండ్ అన్హ్యాపీ స్టేట్ అనమాట. యూటిలిటీ అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావా అన్హ్యాపీగా ఉన్నావా నేను తీసుకునే యాక్షన్స్ వల్ల ఏజెంట్ అనేటోడు హ్యాపీ అవుతుండా అన్హ్యాపీ అవుతుండా అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. బేస్డ్ ఆన్ యూటిలిటీ ఫంక్షన్. ఎన్నిది, దీని యొక్క డయాగ్రామ్ చూద్దాం. యూటిలిటీ బేస్డ్ ఏజెంట్ సేమ్ ఎన్విరాన్మెంట్ పర్సీవ్ చేసుకుంది. సెన్సార్స్. వాట్ ఈస్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ప్రీవియస్ స్టేట్తోని చెక్ చేసుకుంటుంది. హౌ ద వరల్డ్ ఈస్ డెవలపింగ్, కరెంట్ స్టేట్తో చెక్ చేసింది.
వాట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ మై యాక్షన్, ఈ యాక్షన్ తీసుకుంటే కరెంట్ స్టేట్ ఏమవుతుంది, వాట్ విల్ బి ద స్టేట్ ఇఫ్ సమ్ యాక్షన్ ఏ ఈస్ పర్ఫామ్ చేస్తే, ఇంకో ఈ యాక్షన్ పర్ఫామ్ చేస్తే ఎట్లుంటుంది లేదా బి యాక్షన్ పర్ఫామ్ చేస్తే ఎట్లుంటుంది అని చెక్ చేసుకుంటుంది. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మై యాక్షన్ అని, హౌ ద వరల్డ్ ఈస్ డెవలపింగ్, ఎన్విరాన్మెంట్ మీద యాక్షన్ పర్ఫామ్ చేస్తే డెవలప్ ఎట్లా అవుతుంది వరల్డ్, అది చెక్ చేసుకుంది. ఇది అయిపోయిన తర్వాత హౌ హ్యాపీ ఐ విల్ బీ ఇన్ సచ్ ఎ స్టేట్, ఈ యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు హ్యాపీగా ఎంతవరకు హ్యాపీ ఉంటానో ఈ స్టేట్లో అనేది చెక్ చేస్తుంది, విచ్ ఇస్ బేస్డ్ ఆన్ యూటిలిటీ. అప్పుడు ఇది ఏం చేస్తుంది, దీని తగ్గట్టు అంటే ఇప్పుడు ఇది చేస్తే హ్యాపీగా ఉంటావు కదా, అప్పుడు వాట్ యాక్షన్ షుడ్ బి టేకెన్, ఇది హ్యాపీగా ఉంటాం కాబట్టి ఈ యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి యాక్యుయేటర్స్ ద్వారా యాక్షన్ ఎన్విరాన్మెంట్ మీద పర్ఫామ్ చేస్తుంది. లైక్ సెల్ఫ్ డ్రైవింగ్ కారే తీసుకున్నాం. ఇప్పుడు 3 దారులు ఉన్నాయని చెప్పినాం కార్కి ఇట్లా ఒక 3 ways ఉన్నాయి గోల్ రీచ్ అవ్వడానికి. ఇదే గోలు, స్ట్రైట్ ఉంది, అట్లా వెళ్ళేది కూడా ఉంది. అయితే కార్ని మనము సెల్ఫ్ డ్రైవింగ్ కార్ మోడ్లో పెట్టినప్పుడు అది స్ట్రైట్గానే పోతుంది, కానీ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది, ఇట్లా పోతుంది. ఇక్కడ మనము ముందే సెన్స్ చేసిందే అనుకో, అప్పుడు మనం ఇట్లా పోతే ఇక్కడ పోయినామే అనుకో, ఇక్కడ పోయి ట్రాఫిక్లో నించుంటే మనం హ్యాపీగా ఉంటామా, ఏజెంట్ హ్యాపీగా ఉంటాడా, హ్యాపీగా ఉండం. సో ఇట్లా పోతే ఇంత టైం అవుతుంది, ఇంత లేట్ అవుతుంది అని సెన్స్ చేసి యూటర్న్ తీసుకొని ఈ రూట్లో వెళ్తుంది. ఈ రూట్లో అంటే ఇంకా 2 routes ఉన్నాయి కదా, ఈ 2 routesలో ఏది తక్కువ టైంలో వెళ్ళగలుగుతామో చూసుకొని ఆ రూట్లో వెళ్ళి గోల్ అనేది రీచ్ అవుతుంది. ఇలా అంటే ఇప్పుడు ఎంత తక్కువ రూట్లో వెళ్ళినా, పెద్ద రూట్లో వెళ్ళినా, ఏ ట్రాఫిక్ లేకుండా స్ట్రగుల్స్ లేకుండా వెళ్తేనే హ్యాపీ కాబట్టి ఏజెంట్ అది చూసుకొని ఏజెంట్ యాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ లాస్ట్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్లో లాస్ట్ వన్ వచ్చేసి 5th one లెర్నింగ్ ఏజెంట్ అనమాట. ఇది వాటికంటే కొంచెం డిఫరెంట్, అంటే గోల్ బేస్డ్ అడ్వాన్స్ అనుకుందాం. ఇదేంటంటే ఇట్ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్స్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది నేర్చుకుంటుంది అనమాట. ఎట్లా అంటే స్టార్ట్ టు యాక్ట్స్ విత్ బేసిక్ నాలెడ్జ్తో పర్ఫామ్ చేస్తుంది, అండ్ దెన్ ఏబుల్ టు యాక్ట్ బై అడాప్టింగ్. ఆ బేసిక్ నాలెడ్జ్ని ఎన్విరాన్మెంట్ మీద పర్ఫామ్ చేసి ఆ సిచ్యువేషన్స్ని అడాప్ట్ చేసుకొని ఏదైతే పర్ఫార్మెన్స్ దీని మీద వర్క్ చేయాలనో వర్క్ చేసి లెర్నింగ్ అంటే నేర్చుకొని ఇంకోసారి కొంచెం ఆప్టిమల్గా పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అది లెర్నింగ్ ఏజెంట్. సేమ్ డయాగ్రామ్ చూద్దాం. లెర్నింగ్ ఏజెంట్ సేమ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ తీసుకుంది, సెన్సార్ ద్వారా తీసుకుంది, ఇదంతా గుర్తుంటుంది అనుకుంటున్నాము. సేమ్ ఎన్విరాన్మెంట్ ద్వారా ఇన్పుట్ని పర్సీవ్ చేసుకుంది సెన్సార్స్. ఇక్కడ ఏంటి పర్ఫార్మెన్స్ ఎలిమెంట్, ఇక్కడ కొన్ని అన్ని కొత్త డబ్బాలు వస్తాయి, ఇక్కడ కొత్త పేర్లు వస్తాయి, ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. లెర్నింగ్ ఏజెంట్ అంటే నువ్వు ఏమైతే యాక్షన్స్ తీసుకున్నావో వాటిని పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ తోటి, అంటే పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ ఏ స్టాండర్డ్స్ ఉన్నాయో క్రిటిక్కి ఇస్తుంది అనమాట. ఆ క్రిటిక్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది, నువ్వు కరెక్ట్గానే చేసినావా లేదా మొత్తం పిచ్చిగా చేసినావా, ఎంతవరకు కరెక్టు అనే ఫీడ్బ్యాక్ని లెర్నింగ్ ఎలిమెంట్స్కి ఇస్తుంది. లెర్నింగ్ ఎలిమెంట్ ఏంటి, ఇప్పుడు ఇంత వర్క్ చేసినావు కదా దాని మీద, ఆ పర్ఫార్మెన్స్ అని చేసినావు కదా, అది చేసింది దీని నుంచి ఇలా చేయాలని క్రిటిక్ నుంచి నేర్చుకుంది. ఆ నేర్చుకున్నది పర్ఫార్మెన్స్ ఎలిమెంట్ నుంచి చేంజెస్ అడుగుతున్నావు, చేంజెస్ అంటే ఈ టైప్లో కావాలనేసి ఆ నాలెడ్జ్ని సరే అని నెక్స్ట్ టైం చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ ఎలిమెంట్కి ఈ నాలెడ్జ్ని ఇస్తావు. ఇట్లనే సేమ్ ఆ నాలెడ్జ్ని లెర్నింగ్ ఎలిమెంట్ లెర్నింగ్ గోల్స్కి ఇస్తావు. లెర్నింగ్ గోల్స్ని ప్రాబ్లం జనరేటర్ ద్వారా ఏదైతే నెక్స్ట్ యాక్షన్స్ తీసుకోవాలనో, అంటే ఏది ఆప్టిమల్గా యాక్షన్స్ తీసుకోవాలనో పర్ఫార్మెన్స్ ఎలిమెంట్కి పంపిస్తారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ తీసుకునేటప్పుడు ఆప్టిమల్గా ఇవ్వడానికి యాక్చుయేటర్స్ ద్వారా నెక్స్ట్ టైం పర్ఫామ్ చేసినప్పుడు యాక్చుయేటర్స్ ద్వారా యాక్షన్ని ఎన్విరాన్మెంట్ మీద పర్ఫామ్ చేస్తుంది. దిస్ ఈజ్ లెర్నింగ్ ఏజెంట్ అనమాట. సరే అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి.
లెర్నింగ్ ఏజెంట్ చాలా ఈజీనే, జస్ట్ ఆ పేర్లు వాటికి వీటికి మారిపోయినాయి అంతే. కాకపోతే ఇది లెర్నింగ్ ఏజెంట్ సింపుల్గా ఉంటుంది అంతే. ఇంతటితోని ఇంటెలిజెంట్ ఏజెంట్స్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏజెంట్స్.